ఓకే. మన క్లాసెస్ వింటున్నారు, చదువుతున్నారు అని నేను నమ్ముతున్నాను. ఓకే. ప్రశ్న నాది, జవాబు మీది. ఇక్కడున్న క్వశ్చన్లు ఎలా డిజైన్ చేశానంటే, సచివాలయం ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ నుంచి యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్స్ వరకు కవర్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హరప్పా ప్రజలు విరివిగా ఉపయోగించిన రాగి లోహాన్ని ఎక్కడ నుండి పొందారు? మళ్ళీ చెప్తున్నా, హరప్పా ప్రజలు విరివిగా ఉపయోగించిన రాగి లోహాన్ని ఎక్కడ నుంచి పొందారు? ఆప్షన్స్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, మెసపటోమియా, కేత్రి గనులు, కర్ణాటక. ఆఫ్ఘనిస్తాన్, మెసపటోమియా, కేత్రి గనులు, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ కామెంట్ చేయండి. ఆల్రెడీ మన క్లాసులు వింటున్నారు కాబట్టి అక్కడ నేను ఆన్సర్లు ఇచ్చాను, చెప్పాను. సో కామెంట్ చేయండి. నెక్స్ట్, సింధు లోయ నాగరికత కాలంలో పూసలి తయారీ పరిశ్రమ ఎక్కడ ఉండేది? క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. సింధు లోయ నాగరికత కాలంలో పూసల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉండేది? దొలవీర, సుత్కజేందర్, చెన్హుదారు, దైమాబాద్. దొలవీర, సుత్కజేందర్, చెన్హుదారు, దైమాబాద్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలా సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి వీడియోలో రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఓకే. ఈ ఆన్సర్ కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ, ఇది యూపీఎస్సీ బిట్ అండి. భారతదేశ చరిత్రకు సంబంధించిన అలెగ్జాండరియా, ఏహెచ్ లంగ్హార్బ్, రాబర్ట్ సెవెల్, జేమ్స్ బర్సెస్, వాల్టర్ ఇలియట్లతో సంబంధం కలిగింది. అంటే వీరికి ఎలాంటి సంబంధం కలిగి ఉంది కిందితో అంటే, ఆప్షన్స్ వచ్చేసి పురావస్తు త్రవ్వకాలు, కలోనియల్ ఇండియాలో ఇంగ్లీష్ ప్రెస్ స్థాపన, ప్లిన్సీ స్టేట్స్లో చర్చిల ఏర్పాటు, కలోనియల్ ఇండియాలో రైల్వేల నిర్మాణము. మరి చెప్తున్నా, పురావస్తు సంబంధం ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ ప్రెస్తో సంబంధం ఉన్నవాళ్ళు, చర్చిల ఏర్పాటుతో సంబంధం ఉన్న వాళ్ళ, లేక రైల్వే నిర్మాణంలో సంబంధం ఉన్న వాళ్ళ. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప నగర విశిష్ట లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి. ఇవి ప్రీవియస్ క్వశ్చన్లు, ఏపీఎస్సీ ఇచ్చిన క్వశ్చన్లు, యూపీఎస్సీ ఇచ్చిన క్వశ్చన్లు. హరప్ప నగరాల విశిష్టత లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి. దుర్గం నగరాల యొక్క పశ్చిమ వైపు ఉన్నాయి. దుర్గం నగరాల యొక్క పశ్చిమ వైపున ఉన్నాయి. మహాస్నాన వాటిక దుర్గ ప్రాంతంలో నిర్మించబడి ఉన్నది. మహాస్నాన వాటిక, నేను వీటి ఆన్సర్ ఇమేజ్ రూపంలో మీకు ఇచ్చాను. ఎలా దుర్గం ఉంది, ఎక్కడ స్నానవాటిక ఉందని ఇమేజ్లలో కూడా కంటెంట్ పెట్టాను. చూడండి, మహాస్నాన వాటిక దుర్గ ప్రాంతంలో నిర్మించబడింది. సరైనదాన్ని గుర్తించండి. ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏ మరియు బి రెండు సరైనవి, పైవేవి కావు. ఆప్షన్స్ ఏంటి? దుర్గం నగరాల యొక్క పశ్చిమ వైపున ఉన్నది. మహాస్నాన వాటిక దుర్గ ప్రాంతంలో నిర్మించబడి ఉన్నది. సరైనది గుర్తించండి. ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏ మరియు బి రెండు సరైనవి, పైవేవి కావు. తర్వాత 5వ క్వశ్చన్, అత్తిరాంపక లభ్యమైన రాతి పనిముట్లు ఈ క్రింది ఏ కాలానికి చెందినవి? రాతి పనిముట్లు, అత్తిరాంపక లభ్యమైన రాతి పనిముట్లు ఏ కాలానికి చెందినవి? పాతరాతి యుగము, మధ్యశిలాయుగము, నవీన శిలాయుగము, చారిత్రక దశ. పాతరాతి యుగము, మధ్యశిలాయుగము, నవీన శిలాయుగము, చారిత్రక దశ. ఓకే. ఇవి 5 క్వశ్చన్లు. ఇప్పుడు ఇందులో మీకు ఎన్ని వాటికి కరెక్ట్ ఆన్సర్ పెట్టగలిగారో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఇప్పుడు ఆన్సర్లు చెప్తాను, వీటికి గమనియండి. ఓకే, రైట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజలు విరివిగా ఉపయోగించిన రాగి లోహాన్ని ఎక్కడి నుండి పొందారు అంటే కేత్రి గనుల నుంచి పొందారు. ఆన్సర్ వచ్చేసి 3 అండి. కేత్రి గనుల నుంచి పొందారు. అయితే కర్ణాటక నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు
నెక్స్ట్ నువ్వు పోను వస్తే ఇవన్నీ కొంచెం క్లియర్గా వస్తుంది. కేతురి గణన నుంచి పొందినట్లు చేస్తుంది. తర్వాత కాలంలో రాజ్యాలు ఎలా దిగుమతి చేసుకున్నారు, ఎక్కడి నుంచి అంటే తర్వాత మనకి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సింధు లోయ నాగరికత కాలపు పూసల తయారీ పరిశ్రమ. నేను గుచ్చి మరీ చెప్పాను ఇది ఆన్సరు. ఆర్సి ముజందర్ అనే ఆయన సింధు ప్రజలు నేటి ప్రజలకి ఎక్కడా తీసిపోరు అన్నాడని చెప్పాను క్లాస్ చెప్పేటప్పుడు. పూసల తయారీ అన్నాను. అరే ఏదో విచిత్రంగా ఉన్నాయిరా, ఇక్కడ పూసలు ఉన్నాయిరా, ఇమేజ్లో పెట్టి చూపించాను, అలంకరణ ఉందిరా అని చెప్పాను. గుర్తుందా? సింధు లోయ నాగరికత కాలంలో పూసలి తయారీ పరిశ్రమ ఎక్కడ ఉండేది అంటే చొన్హుదారో. కోట లేని నగరం అని కూడా చెప్పాను. ఇక్కడ తవ్వకాలు జరిపేది ఆర్సి ముజందర్. ఆయనే అంటారు అనమాట, సింధు ప్రజలు నేటి ప్రజలతో ఎక్కడ తీసిపోరు అని. ఇంకా దైమదాబాద్ గురించి ప్రత్యేకత అంటే దక్షిణంలో ఉన్నదనమాట. అంటే సుత్కజేందర్ యొక్క గురించి చెప్పాను. అంటే ఇటు సైడ్ అంటారు, పశ్చిమ వైపు. చుర్క తోడాలో గుర్రపు అవశేషాలు లభించాయని చెప్పాను. దొలవీర అంటే భారతదేశంలో సింధు నాగరికత కాలం నాటి భారతదేశంలో ఇప్పుడున్న ప్రస్తుత భారతదేశంలో బయలుపడ్డ అత్యధిక పెద్ద పట్టణం అని కూడా చెప్పాను. నెక్స్ట్ భారతదేశ చరిత్రకు సంబంధించి అలెగ్జాండరియా, ఏహెచ్ వీళ్ళంతా ఎందుకు సంబంధించిన వాళ్ళంటే పురావస్తు త్రవ్వకాలు. ఇది యూపీఎస్ బిట్టు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు పురావస్తు త్రవ్వకాలకు సంబంధించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప నగరాల విశిష్టత లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. హరప్ప నగరాల విశిష్టత లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి. నేను ఇక్కడ క్లియర్గా చెప్పాను, మీకు ఇమేజెస్ వేసి చూపించాను హరప్పలో. మీకు అప్పుడు ఆ ఇమేజెస్ ఏదో ఓకే జస్ట్ అట్రాక్షన్ కోసం పెట్టాడేమో అనుకుండొచ్చు. ఆ ఇమేజెస్లో నేను ఒక థీమ్ పెట్టాను. ప్రతి ఇమేజెస్లో ఒక థీమ్ ఇచ్చాను. నగరం ఇచ్చాను, నగరం ఆనుకొని మహాస్నాన వాటికి పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్లో దుర్గం నగరం యొక్క పశ్చిమ వైపు ఉన్నది. ఎస్, దుర్గం నగరం యొక్క పశ్చిమ వైపు ఉన్నది, కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, మహాస్నాన వాటిక దుర్గ ప్రాంతంలో. దుర్గం కిందనే కదా, ఇటు సైడే ఉంటుంది కదా. మహాస్నాన వాటిక దుర్గం ప్రాంతంలో ఉన్నది, కరెక్టే. ఇప్పుడేంటి, సరైన గుర్తించండి. ఏ కరెక్టే, బి కరెక్టే. సో ఏబి రెండు కరెక్టే ఆన్సరు. నెక్స్ట్, అత్తిరాంపక లభ్యమైన రాతి పనిముట్లు ఈ క్రింది కాలానికి చెందినవి. చెప్పానండి, క్లియర్గా చెప్పాను అక్కడ. ఇవి ఇచ్చేసి నీట్గా ఇచ్చాను. ఎక్కడికి, పాతరాతి యుగంలో అంటే అది ఆహార అన్వేషణ యుగం అని. చెట్ల తొర్రలోనూ కొండ గుహల్లోనూ ఉండేవారని. కొండ గుహలు చెప్పినప్పుడు మీకు ప్రస్తుత నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల ప్రాంతంలోని బెలూం కేవ్స్ ఇచ్చి ఇమేజెస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మధ్యశిలా యుగానికంటే చిన్న రాతి పనిముట్లు పెట్టాను. తర్వాత వచ్చేసి అక్కడ సూక్ష్మ శిలాయుగం అంటారని, ఎముకలతో దొరికినవి బయలుపడ్డాయని చెప్పాను. బూడిద దిబ్బలు, పాల్వాయిలు బయలుపడ్డాయని చెప్పాను. తర్వాత నవీన శిలాయుగంలో ఈచలు చక్రం కనుగొన్నారు, నిప్పు. తర్వాత వ్యవసాయానికి స్థిరంగా ఉండడం నేర్చుకున్నారని చెప్పాను. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మధ్య శిలాయుగం. ఓకే, ఇలా ఉంటాయండి. ఇప్పటి నుంచి మనం పెట్టబోయే టెస్ట్ సిరీస్ ఈ రేంజ్లో ఉంటాయి ప్రీవియస్కి. తర్వాత మన క్వశ్చన్ నుంచి వచ్చినవే, మన క్వశ్చన్ అది కవర్ చేసుకొని, ప్రీవియస్ పేపర్లు కవర్ చేసుకొని మన క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తున్నాను. మన క్లాసెస్ తయారు చేస్తున్నాను. క్వశ్చన్ పేపర్ కూడా అలాగే ఉంటుంది, అన్ని కవర్. ఇక్కడ ఆన్సర్లు కూడా ఇచ్చానండి. ఈ పీడిఎఫ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఆన్సర్లు కూడా ఇచ్చాను, ఇక్కడ ఇచ్చానులేండి, డోంట్ వరీ. ఓకే, మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కమెంట్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. పీడిఎఫ్ అని పెట్టేసి ప్రశ్న నాది జవాబు మీది అన్నది కావాలని పెట్టేయండి, నేను పంపిస్తాను కుదిరినప్పుడు. ఓకే, బాగా చదవండి. మన క్లాసెస్ ఎఫెక్ట్స్ ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఉపయోగపడిందో లేదు ప్రీవియస్ పేపర్ ఈ క్వశ్చన్లో టెస్ట్ చేసుకోండి మీకు మీరే. ఓకే, బాయ్. చదవండి, బాగా చదవండి. ఇండియన్ సొసైటీ ఇస్తాను, ఇలాగే క్వశ్చన్లు తయారు చేస్తాను. ప్రీవియస్ జియోగ్రఫీ కూడా ఇస్తాను. ప్రతి క్వశ్చన్లు ఇలాగే ఉంటాయి ఇప్పటి నుంచి.